అదిగో స్వామివారు వేయించేసి ఉన్నారు. అటువంటి స్వామికి ఉపయోగపడేటువంటి వస్తువులన్నింటినీ కూడా పుణ్యాహవాదన కార్యక్రమం చేత శుద్ధి చేస్తూ ఉన్నారు. ఇచ్చేటువంటి గ్లాసుకు 2-3 సార్లు సబినాయిస్తూ ఉంటాం. బట్ట వేడి చూపిస్తాం, ఏమన్నా ఉంటే మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమోనని. నీళ్ళని 2-3 సార్లు చూస్తాం. ఆది మధ్యాంతర్హితుడైనటువంటి ఆ మల్లినాథుడు వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి నీరు కానీ, పూలమాల కానీ, వస్త్రం కానీ దాంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రముల చేత అన్నిటినీ కూడా కలిసి ఆ నీటి చేత స్వామివారికి ఉపయోగానికి, బాసింగానికి, యజ్ఞోపవీతానికి కూడా పూజ చేయడానికి సిద్ధపడుతున్నారు. పొలగాంతో పుల్లెదో పెళ్లి చేయడానికి కంకణం కట్టుకోవాలి. మరి దేవుడు ఎందుకు కట్టుకోవాలి కంకణం? రకారం రమత్తం సూతకా దోషవర్జితం రక్షాసూత్రం తు బంధయేతు. నీకు కంకణం కడితే ఎటువంటి విఘ్నములు రాకుండా ఉండగలందులకు మంత్రాలని పఠిస్తూ అయ్యగారు వేసుకున్నట్టుగానే శివుడు కూడా ఓ యజ్ఞోపవీతం వేసుకుంటున్నాడు. నేనేసుకున్నట్టు వివాహం చేసుకుంటాను అని బాసింగం కట్టుకోబోతే అర్జున స్వామి అని తెలియజేయటానికి రోజు కూడా భోగాసింగుడై కూర్చొని ఉంటాడు. కానీ ఈ రోజున పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, యజ్ఞోపవీతాన్ని ధరించాడు, చేతికి కంకణం, బుగ్గన చుక్క, అదిగోండి హారతిస్తున్నారు. నమస్కారం చేసుకోండి కూడా ధరింపజేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీరందరూ కూడా కరతల ధ్వనులు చేయడానికి 2 చేతులు ఖాళీగా ఉంచుకోండి. నోటిని మరొక్కసారి కంఠస్వరాన్ని స్వరపేటికను సరి చేసుకోండి. అదిగో స్వామివారు లోకాన్ని రక్షిస్తానని కంకణం కట్టుకుంటున్నారు. అదిగోని కంకణాన్ని మీకు ధరింపజేస్తున్నారు. ఉత్తిష్ట కంకణాన్ని ధరింపజేయబోతున్నారు. బంగారమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని జంధ్యాన్ని చేస్తున్నారు స్వామివారికి. వారికి సమస్తము సమర్పించినట్టుగా భావన చేసుకోండి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఓం చిత్తాపవేదం వరణం వయతం ప్రజాపతేర్యస్సహజం వరస్తాత్ ఆయుష్యవగ్రయం ప్రతిమంచ శుద్ధ ధరింపజేయబోతున్నారు, ప్రదర్శిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీ అందరికీ తెలుసు, అందరి గొప్పవాడు. ఇంకా నిరుక్కున నిరంజన నిర్వికల్ప ఏం చేస్తాడు? ఇంతకుముందే చెప్పిన శివ దగ్గర నుంచి మొదలుకొని ప్రపంచంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంతవరకు కూడా, ప్రపంచంలో మనుషులే కాదు భూతాలు, పంచభూతాలు కూడా, గాలి వాయువు ఇవన్నీ కూడా ఆయన చెప్తేనే కురవాలి వర్షం. ఆయన బొమ్మంటేనే గాలి తీయాలి, లేకపోతే లేదు. అట్లా అన్ని పనులు ఆయనే చేస్తాడు. నిర్వికల్ప నిరాఖ్యాత ఇవే ఆయన ఋషులు. ఇవన్నీ కూడా ఋషులుగా కలిగినటువంటి పరమశివుడమ్మ. ఇంకా అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఆయనకు. నిర్వికల్ప నిరాఖ్యాత పంచాశయ ప్రవధానిత పరమశివస గోత్ర. పరమశివస గోత్రము సదాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్చ బంధవతు గోత్రోద్భవ
ఇంకా శ్రేయార్జయ ప్రబలాంత గాసముల గోత్రోత్స మహామేరు మహామేరు అనేటువంటి ముఖాన పేరు కలిగినటువంటి మందరాచల శర్మ కూతురు అని చెప్పి తెలియజేశారు. ఇంకా ఆమె యొక్క సద్గుణములన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివి. అటువంటి అమ్మాయిని ఇచ్చిపుచ్చుకొని తాంబూలాలు ఇచ్చిపుచ్చున్నాడు, మీకు వరాలను ఇచ్చేస్తాడు మన మల్లికార్జునుడు. అదిగోండి పాద ప్రక్షేపణ చేస్తున్నారు. పాదరాజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ మల్లికార్జునుడి పాద ప్రక్షేపణ గావిస్తున్నారు.